మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సాగర్, కడప నుండి. ప్రజెంట్ వచ్చేసి మనం రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశంపై నేర్పిస్తున్నాను. ఈ యొక్క వీడియో చేయబోతున్నాను. అయితే నిన్నటి దినాన మనం రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలా అన్న వీడియోను మనం ఆల్రెడీ చేశాము. అయితే ఎక్కువ మంది ఆర్టికల్స్ అడుగుతున్నారు కాబట్టి మామూలుగా పాలిటీ సబ్జెక్ట్ నాకు కాకపోయినప్పటికీ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్స్ అనే టాపిక్ ఈ కొద్ది రోజుల్లో నేను మీ ముందు ఉంచుతానని చెప్పుకుంటున్నాను. ప్రజెంట్ గమనించండి, మామూలుగా రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు ఉంటాయి. ఈరోజు మనం కార్యనిర్వహణాధికారాలలో గమనిస్తే కొన్ని ఆర్టికల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఆయన అధికారాలలో కొన్ని ఆర్టికల్స్ రావడం జరిగింది. ఆయన కార్యనిర్వహణాధికారంలో భాగంగా కొన్ని నియామకాలు జరుగుతాయి. ఆ నియామకాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ వస్తాయి. వీటిని మనం సింపుల్ వేలో నేర్పించడానికి ఈ యొక్క వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. ఒకసారి గమనించండి, మామూలుగా 74(1) ప్రకారం తీసుకుంటే ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహాతో తన విధులను రాష్ట్రపతి నిర్వహిస్తాడు. ఓకేనా, 74(1). అదేవిధంగా 77 వచ్చేసి గమనించండి, కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి పేరు మీదనే జరగాలి. 77 లేకపోతే ఏడుస్తాడు, లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు. ఒకసారి గమనించాలి, అంటే 7 అలా పేరు మీద జరగకపోతే ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 78 వచ్చేసి కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను తెలుసుకునే హక్కు ఉంది. 78 ప్రకారం కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ఏం తీసుకున్నారు అని తెలుసుకునే హక్కు 78 ప్రకారం రాష్ట్రపతికి ఉంది. ఒకసారి గమనించండి, ఈ యొక్క రాష్ట్రపతి ఎవరెవరిని నియమిస్తాడు అనేది ఒకసారి గమనిద్దాం. ముందు ఒక్కసారి చదువుకుందాం, తర్వాత మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ యొక్క వీడియో అయిపోయేలోగా తక్కువ నిమిషాల్లోనే వీటన్నిటిని కూడా ఒక్కసారి చదువుకుంటే ఎక్కువ కాలం గుర్తుంచడానికి కూడా మనం కోడింగ్ నేర్చుకుందాం. ఒకసారి చూడండి, యూపీఎస్సీ అధ్యక్షుడిని సభ్యుల నియామకాన్ని ఆర్టికల్ 316 ద్వారా, ఆర్థిక సంఘాన్ని 280 ద్వారా, అటార్నీ జనరల్ని 76(1) ద్వారా, మంత్రిమండలిని 75 ద్వారా, ప్రధానమంత్రి నియామకం 75(1) ద్వారా, రాష్ట్ర గవర్నర్లని 155 ఆర్టికల్ ద్వారా, కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్లని 239 ద్వారా, ఎస్సీ కమిషన్ అధ్యక్షుడిని మరియు సభ్యులను 338 ద్వారా, బీసీ కమిషన్ అధ్యక్షుడిని వచ్చేసి 340 ద్వారా, అదే ఎస్టీ కమిషన్ అధ్యక్షుని సభ్యుల నియామకం వచ్చేసి 338A ద్వారా, అధికార భాషా సంఘాన్ని 344 ద్వారా, అంతర్రాష్ట్ర మండలి 263 ద్వారా, సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల్లో 124వ ఆర్టికల్ ద్వారా, హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల్లో 217 ఆర్టికల్ ద్వారా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని 148 ఆర్టికల్ ద్వారా నియామకం జరుపుతాడు. ఎవరంటే రాష్ట్రపతి గారు. ఓకేనా, అయితే వీటన్నిటిని కూడా ముందు ఒక కథ ద్వారా మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే కార్యనిర్వాహక అధికారాలకు వచ్చేసి ఈ ఆర్టికల్స్ వస్తాయి. ఈ ఆర్టికల్సే రావడానికి మనం వీటన్నిటి కూడా ఒక చిన్న కథ ద్వారా గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్దాం. ఒకసారి గమనించండి, మామూలుగా రాష్ట్రపతి గారు ఏం చేశారంటే యూపీఎస్సీ పరీక్ష పెడతాను కొంతమందికి చెప్పాడు. యూపీఎస్సీ అంటే ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అనగా సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే వారికి పరీక్షలు నిర్వహించేది యూపీఎస్సీ అనేది. ఆయన ఏం చెప్పారంటే యూపీఎస్సీ ద్వారా మీకు కొన్ని పరీక్షలు పెడతాను, కాబట్టి మీకు ఆర్థిక బహుమతులు కూడా ఉంటాయని చెప్పాడు. యూపీఎస్సీ ద్వారా మీకు కొన్ని పరీక్షలు పెడతాను, మీకు ఆర్థిక బహుమతులు కూడా ఉంటాయి. మీరు పరీక్ష రాయని వచ్చేటప్పుడు అట్ట తీసుకొని రండి. అట్ట అనగా ప్యాడ్, ఓకేనా, అట్ట తీసుకొచ్చుకోండి అని చెప్పాడు. అప్పుడు పరీక్ష రాయడానికి మంత్రి మండలి వచ్చింది, ప్రధానమంత్రి వచ్చాడు, నెక్స్ట్ గవర్నర్లు వస్తున్నారు, నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంత గవర్నర్లు వచ్చారు. ఓకేనా, వీళ్ళందరూ వచ్చారు. ఎగ్జామ్ రాయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఓకేనా, అక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మీకు పరీక్షలో రిజర్వేషన్లు ఉంటాయి. ఏ పరీక్షకైనా రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ల ప్రాతిపదికగా మార్కులు ఉంటాయి. ఎస్సీ వారికి అయితే 38 మార్కులు రావాలి. అదే ఎస్టీ వారికి అయితే 38 కన్నా కొద్దిగా ఎక్కువ రావాలి. ఏ అనగా ఎక్కువ అని మనం గుర్తుపెట్టుకున్నాం అంతే. ఎస్సీ వారికి ఎన్ని రావాలండి? 38 మార్కులు రావాలి. ఎస్టీ వారికి 38 మార్కుల కన్నా కొద్దిగా ఎక్కువ రావాలి, 38A. అదే బీసీ వారికి ఎన్ని మార్కులు రావాలంటే 40 మార్కులు రావాలి, 340.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ భాషే రాని వానికి 44 మార్కులు రావాలి. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి? రిజర్వేషన్ పరంగా 38 మార్కులు. ఎస్టీ వాళ్ళకు 38 కన్నా కొద్దిగా ఎక్కువ, ఏ అనగా ఎక్కువ. బీసీ వాళ్ళకు 40 మార్కులు. ఏ భాష రానివానికి, ఏ భాష అనగా అధికార భాషా సంఘం, ఏ భాష రానివానికి 44 మార్కులు రావాలా అని చెప్పిండండి. చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చిండ్రు. ఎగ్జామ్ రాయని వచ్చిన వాళ్ళంతా ఎగ్జామ్ ఎక్కడ పెడతారండి? ఎగ్జామ్ ఎక్కడ పెడతారు? రూమ్ లోపల అంటే ఏంది? అంతర్రాష్ట్ర మండలి ఎగ్జామ్ పెట్టిండు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్లో కొంతమందికి గొడవలు వచ్చినాయండి. గొడవలు తీర్చడానికి ఎవరు వచ్చిందంటే సుప్రీంకోర్టు నుంచి ఎవరు వచ్చారంటే న్యాయమూర్తులు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరు వచ్చారంటే, రాష్ట్రం నుంచి ఎవరు వచ్చారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అది సర్ది చెప్పిన తర్వాత ఏదో ఒక విధంగా మళ్ళీ ఏం చెప్పాడు? ఫస్ట్ ఆర్థిక బహుమతి ఉందని చెప్పాడు కదా, ఆర్థిక బహుమతి ఇచ్చేయడం జరుగుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి మళ్ళీ ఆర్థిక విషయాలు చూసుకోవడానికి ఎవరు వస్తారంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వస్తారు. అంటే ఆడిట్ చేయడానికి, ఆర్థిక విషయాలను ఆడిట్ చేయడానికి ఎవరు వస్తారు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వస్తారు. అంటే మొత్తానికి ఈ కథను ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అంటే, రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాలు అనగానే ఎవరెవరిని నియమిస్తారు అని గుర్తు రాగానే ఫస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్ గుర్తు రావాలా. యూపీఎస్సీ ఎగ్జామ్ పెట్టి, యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పెట్టి ఏం చెప్పాడు? ఆర్థిక బహుమతి ఇస్తా అని చెప్పాడు ఆర్థిక సంఘం. కాబట్టి మీరందరూ ఎలా రావాలి? అట్ట తీసుకొని రావాలి. అట్ట అనగా అట్ట తీసుకొని రావాలి. అటార్నీ జనరల్ అట్ట తీసుకొని రమ్మంటే ఎవరెవరు వచ్చారు? మంత్రిమండలి వచ్చింది, ప్రధానమంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు, కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు వచ్చారు. వీళ్ళందరికీ ఏం చెప్పారంటే మీ అందరికీ కూడా రిజర్వేషన్లు ఖచ్చితంగా వర్తిస్తాయి. ఎన్ని మార్కులు రావాలంటే ఎస్సీ వాళ్ళకు 38 మార్కులు రావాలా, ఎస్టీ వాళ్ళకేమో 38 కన్నా ఎక్కువ రావాలా, బీసీ వాళ్ళకు 44 మార్కులు రావాలా. ఏ భాష రానోనికి ఎన్ని రావాలంటే 44 మార్కులు రావాలా. 344వ ఆర్టికల్ అధికార భాషా సంఘం. ఓకే, వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అంతరంగా కూర్చోబెట్టాడు, ఎగ్జామ్ రాపించాడు. అంతరంగా అనగా అంతర్రాష్ట్ర మండలి. ఎగ్జామ్ రాపించిన తర్వాత అక్కడ కొన్ని గొడవలు వస్తాయి. గొడవలను తీర్చడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వస్తారు. తర్వాత వాళ్ళు వచ్చి ఏం తీర్పు తీరుస్తున్నట్టు గమనించాలి. ఇక్కడ అంటారు, ఏమంటారంటే 124. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? ఎలా గొడవ తీర్చడానికి ఎలా అంటే, నేను ఒక్కసారి చెప్పినా 2 సార్లు చెప్పినా, అప్పుడు అంటారు సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల గురించి గుర్తుపెట్టుకోవడం. ఆర్టికల్ వచ్చేసి నేను ఒక్కసారి చెప్పినా 2 సార్లు చెప్పినా నలుగురికి న్యాయం చేయడానికి వచ్చానంటాడు ఆయన. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమంటారంటే, నేను ఒక్కసారి చెప్పినా 2 సార్లు చెప్పినా, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ 124 చెప్తున్నా, నేను ఒక్కసారి చెప్పినా 2 సార్లు చెప్పినా నలుగురికి న్యాయం చేయడానికి వచ్చాను అని చెప్తాడు. ఒక్కసారి చెప్పినా 1, 2 సార్లు చెప్పినా 2, నలుగురికి అనగా 4. 124వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేస్తుంది. అయితే ఈయన ఆ డైలాగ్ చెప్పాడు కాబట్టి ఇంకా రాష్ట్రానికి సంబంధించిన న్యాయమూర్తులు వచ్చి ఏం చెప్తారంటే ఇంకో డైలాగ్ చెప్తాడు. ఆయన అంటే రివర్స్ చెప్తాడు. ఆయన ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినాడు కదా, ఈయన రివర్స్ చెప్తాడు. ఏం చెప్తాడంటే నేను 2 సార్లు చెప్పినా, ఒకసారి చెప్పినా. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ఇతర న్యాయమూర్తుల నియామకం సంబంధించిన ఆర్టికల్ 217 అయితే వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం చెప్తారంటే ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా నలుగురికి న్యాయం చేయడానికి వచ్చాను. ఇక్కడ మీరు గొడవ పడుతుంటే అంటే వీళ్ళు వచ్చేసి దాని రివర్స్గా నేను 2 సార్లు చెప్పినా, ఒకసారి చెప్పినా నేను చెప్పేదానికి మీరు ఏడవకుండా వినండి అని చెప్తారు. 2 సార్లు చెప్పినా, ఒకసారి చెప్పినా నేను చెప్పేదానికి మీరు ఏడవకుండా వినండి అంటే 2 సార్లు చెప్పినా 2, ఒకసారి చెప్పినా 1, ఏడవకుండా అంటే 7, 217. ఓకేనా? ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఆర్థిక బహుమతి ఇస్తానే ఆర్థిక విషయాల గురించి మళ్ళీ ఆడిటర్ జనరల్ ఎవరు వస్తారంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వస్తారు. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఈ యొక్క ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ అనగానే అసలు యూపీఎస్సీ పరీక్ష ఎట్లా ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే 3 పూట్ల ఎగ్జామ్ ఉంటుంది. 3 పూట్ల ఎగ్జామ్ పెడతారు. ఎన్ని క్వశ్చన్లు అంటే 16 క్వశ్చన్లు. 3 పూట్ల ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్లు అంటే 16 క్వశ్చన్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక విషయాలు అనగానే ఆర్థిక సంఘం. బహుమతి ఎంత అండి? బహుమతి 280 రూపాయలని గుర్తుపెట్టుకోవచ్చు. బహుమతి 280 రూపాయలు. ఓకేనా?
ఓకేనా? మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. విషయం గమనించండి, 3 పూట్ల 16 క్వశ్చన్స్ అది వచ్చేసింది. ఆర్థిక సంఘం వచ్చేది గమనించాలి. ఆర్థిక సంఘం అనగా ఆర్థిక ప్రైజ్ అంటే ఆర్థిక బహుమతి అన్నారు కదా. ఆర్థిక బహుమతి ఎన్ని రూపాయలు అంటే 280 రూపాయలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ అట్ట ఎంత అంటే 76 రూపాయలండి. అట్ట 76 రూపాయలకు ఒకటి. అట్ట అంటే ప్యాడ్, రాసుకునే ప్యాడ్ ఎంత అండి? ఆర్థిక 76కి ఒకటి. అయితే మంత్రి మండలికి ప్రధానమంత్రికి ₹1 తగ్గించి ఇచ్చారంట. ఎంత అండి? 75 రూపాయలకి ఇచ్చేశారు. 75 రూపాయలకే. మామూలుగా అట్ట 76 రూపాయలు. అయితే ప్రధానమంత్రికి మంత్రి మండలికి ₹1 తగ్గించి ఇచ్చారంటే 75 రూపాయలకి ఇచ్చారు. సరేలే, గవర్నర్ వచ్చాడు. గవర్నర్ ఏంటంటే పెద్ద ఆయన కదా, ఆయనకు 75 రూపాయలకి ఇస్తే ఈయనకు 15 రూపాయలకే ఇచ్చారంట. 15 రూపాయలకి ఇచ్చినా కూడా ఈ గవర్నర్ ఏమంటాడు? ఇంకొక 5 రూపాయలు తగ్గివా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంకొక 5 రూపాయలు తగ్గివా అంటున్నాడు. ఓకేనా? అంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్లు లెఫ్ట్ రైట్ ఏం చెప్పంటే మామూలుగా ఎంత అంటే 2 మూలలు ఎంత అండి? 2 మూల 6. 2 మూల 6. 6కు లెఫ్ట్ రైట్ ఇస్తే ఏమైందండి? తిరగతిప్పి పడితే ఏమవుతుంది? 9 అవుతుంది. కాబట్టి 239 సింగిల్గా ఇంకా రాలేదు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలని నా ఆకాంక్షతో చెప్తున్నా. ఒకసారి నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలా? 38. తర్వాత ఎస్టీ వాళ్ళకి ఎన్ని రావాలా? 38 కన్నా ఎక్కువ అనగా ఏ. నెక్స్ట్ బీసీ వాళ్ళకి ఎన్ని రావాలా? 40, 340. నెక్స్ట్ ఇంకా ఏ భాష రాని వాళ్ళకి ఎన్ని రావాలా? 344 మార్కులు రావాలా. నెక్స్ట్ గమనించాలి, అంతర్రాష్ట్ర మండలి గమనించాలి. ఇక్కడ అంతరంగ అంటే మధ్యలో లోపల అని. ఇక్కడ 2 మూల 6 ఆల్రెడీ ఒకసారి చెప్పాము. 2 మూల 6. ఇక్కడ లెఫ్టినెంట్ అని ఎందుకు వచ్చింటే లెఫ్ట్కు రైట్కి ఇస్తే ఏమైంది? 6 ఏమైంది? 9 అయింది. 2 మూల 6 మామూలుగా అయితే దీన్ని లెఫ్ట్కు రైట్ ఇస్తే ఏమైంది? దీన్ని 9 అయింది. 239. లెఫ్ట్ అనగా లెఫ్ట్ రైట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్లు. ఇక్కడ ఏం చెప్పాము? అంతరంగ 2 మూల ఇక్కడ కూడా 6 వచ్చింది. అయితే ఇక అంతర్రాష్ట్ర మండలి కాబట్టి వచ్చిన 6ని ఎక్కడ పెట్టాలి? అంతరంగా పెట్టాలి. అంతరంగా పెడితే ఏమైంది? అంత మధ్యలో పెడితే 263 అయిపోయింది. ఒకటి ఇక్కడ ఆల్రెడీ చెప్పాము. సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చి ఏం చెప్పారు? ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా నేను 4కి న్యాయం చేయనొచ్చాను. 1, 2, 4. వీళ్ళు దానికి రివర్స్గా నేను 2 సార్లు చెప్పినా 1 సారి చెప్పినా నేను చెప్పిన దానికి మీరు ఏడవకూడదని చెప్పారు. 217. ఇప్పుడు వీళ్ళు అంతా అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఆర్థిక బహుమతి కాబట్టి ఆర్థిక బహుమతి ఇచ్చింది కాబట్టి ఆర్థిక బహుమతి ఎంత ఇచ్చారు, ఏం జరిగింది అని చెప్పడానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చాడు ఆడిట్ చేయడానికి. డబ్బుల విషయాలు కదా, ఆర్థిక విషయాలు వచ్చాడు. మామూలుగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు కంట్రోలర్కి 50 రూపాయలు, ఆడిటర్కి 50 రూపాయలు, జనరల్కి 50 రూపాయలు, 50 మొత్తం 150. కానీ ఇక్కడ 148 ఉంది. ఎందుకు 2 తగ్గింది అని ఆడిట్ చేయడానికి వచ్చారంటే వీళ్ళు. ఎందుకు 2 రూపాయలు తగ్గింది? మొత్తం ఆ కంట్రోలర్కి 50, ఆడిటర్కి 50, జనరల్కి 50, మొత్తం ఆ కంట్రోల్ ఆడిటర్ జనరల్కి మొత్తం 150 అయితే 2 ఎందుకు తగ్గింది అని ఆడిట్ చేయడానికి వచ్చారంట. ఒక్క విషయం మామూలుగా కథ ద్వారా అయితే మొత్తం నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. పేర్లన్నిటి కూడా చెప్పాను. కార్యనిర్వహణ అధికారులు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నా, యూపీఎస్సీ అనగానే 3 పూట్ల గమనించాలి. 3 పరీక్షలు 16 క్వశ్చన్స్. నెక్స్ట్ ఆర్థిక సంఘం ఆర్థిక బహుమతి ఎన్ని రూపాయలు? ఇక్కడ 280 రూపాయలు. ఒక్కసారి అయితే 2 సార్లు చూసుకోండి. నార్మల్గా నేర్చుకోవడం కన్నా ఏదో ఒక కొద్దిగా జోడించి నేర్చుకోవడం వల్ల అంతో ఇంత గుర్తుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ అట్ట ఎంత అండి? 76 రూపాయల అట్ట. అయితే ఇదే అట్టను మంత్రిమండలికి ప్రధానమంత్రికి ఎంతకి ఇచ్చారు? 75 రూపాయలకి ఇచ్చారు. 75 రూపాయలకి. నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్లకు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళకు 15 రూపాయలకి ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు? రాష్ట్ర గవర్నర్లో ఇంకొక 5 రూపాయలు తగ్గివా అంటున్నారు. 15 రూపాయలకి ఇస్తే ఇంకొక 5 రూపాయలు తగ్గివా, 155. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్లు అంటే 2 మూల 6ను లెఫ్ట్కు రైట్కు, లెఫ్ట్ ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్లు కాబట్టి లెఫ్ట్కు రైట్కి ఇస్తే ఏమైంది? 9 అయితే 239. ఎస్టీకి ఎన్ని మార్కులు రావాలి? 38 మార్కులు, 338. ఎస్టీకి ఎన్ని మార్కులు రావాలి? 338 ఎక్కువ. నెక్స్ట్ బీసీకి 300 అంటే 40 మార్కులు రావాలి. ఏ భాష రానోనికి అధికార భాష సంఘం 344. నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలి 263 కదా. అంతర్రాష్ట్ర మండలి 2 మూల 6 అంతర్రాష్ట్ర అంటే అంతరంగా పెట్టాలి. 2 మూల వచ్చిన దాన్ని అంతరంగా పెట్టాలి. 263. ఒకసారి చూడండి,
నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇతను ఏం చెప్పాము, సుప్రీంకోర్టు అనగానే వచ్చి ఏం న్యాయం చెప్పారు వాళ్ళు, నేను ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా నలుగురికి న్యాయం చేయడానికి వచ్చానని చెప్పాడు. వీళ్ళు వచ్చేసి దాని రివర్స్గా నేను 2 సార్లు చెప్పినా ఒకసారి చెప్పిన దానికి మీరు ఏడవద్దు అని చెప్పారు వీళ్ళు వచ్చేసి హైకోర్టు సంబంధించిన వాళ్ళు. అయితే బహుమతి ఇచ్చారు కదా, ₹250 బహుమతి ఇచ్చారు కదా, అయితే దాన్ని ఆడిట్ చేయడం కోసం వీళ్ళు వచ్చారు. అయితే ఎందుకు ఎలా ఆడిట్ చేస్తున్నారంటే కంట్రోలర్కి 50, ఆడిటర్కి 50, జనరల్కి 50, మొత్తం 150, 2 తగ్గిందే, మాకు 148 వచ్చింది, ఇంకా 2 తగ్గింది అని వీళ్ళు ఆడిట్ చేస్తున్నారు. ప్రియమైన మిత్రులకు, మామూలుగా నేర్చుకోవడం కన్నా ఏదో కొద్దిగా జాయింట్గా నేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది అనే ఆశతో యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. మీకు డిస్క్రిప్షన్లో మనం జిల్లాల వారీగా మనం వాట్సాప్ లింకులు ఇచ్చాము. ఆ వాట్సాప్ లింకుల ద్వారా మీరు చేరినట్లయితే ఆటోమేటిక్గా మీకు వార్తా పేపర్లు కానీ, మన పాత వీడియోలు కానీ, మన వీడియోలు కానీ డైరెక్ట్గా అందుతాయని తెలియచేసుకుంటూ, ఇలాంటి వీడియో నచ్చినట్లయితే మరొక వీడియో ఇంకా దీని మీద ఇలాంటి ఆర్టికల్స్ నేర్పించాలంటే మీకు కామెంట్ ద్వారా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. అంతవరకు నమస్కారం.